ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామంలో మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఒకరోజు అడవిలో ఉంటున్న చెట్లన్నీ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయంట. ఆ సమావేశంలో మన మీద రాజుగా ఉండడానికి ఒక చెట్టుని మనం ఎన్నుకుందాము అని చెప్పి, అయితే ఆ చెట్లన్నీ కలిసి మిగతా చెట్ల దగ్గరికి వెళ్ళి అడిగాయంట. ద్రాక్ష చెట్టుని, అంజూరపు చెట్టుని, అలాగే రకరకాల చెట్లన్నిటి దగ్గరికి కూడా వెళ్ళి అడిగాయంట, మా మీద నువ్వు రాజుగా ఉండు అని చెప్పి. ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ద్రాక్ష చెట్టు, అంజూరపు చెట్టు, ఒలివ చెట్టు, ఇట్లా ఏవేవైతే ప్రజలకు ఉపయోగపడే చెట్లు ఉన్నాయో ఆ చెట్లన్నీ కూడా మేము ప్రజలకు ఉపయోగకరంగా ఉండకుండా మీ మీద రాజుగా ఉండటము అవ్వదు అని చెప్పేసి ఆ చెట్లన్నీ కూడా మేము ఉండమంటే మేము ఉండమని చెప్పాయంట. అయితే మరలా ఈ చెట్లన్నీ బాగా ఆలోచించి ఒక ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగాయంట. ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి, ముళ్ళ చెట్ట, అడవిలో ఉంటున్న చెట్లన్నిటి మీద నువ్వు అధికారిగా ఒక రాజుగా ఉండి మమ్మల్ని ఏలు అని చెప్పి. అయితే ఆ ముళ్ళ చెట్టు వెంటనే దాన్ని అంగీకరించి ఎంతో సంతోషంతో, అదెంత గొప్ప భాగ్యము, మీ అందరి మీద నేను రాజుగా ఉంటాను, మిమ్మల్ని చక్కగా పరిపాలన చేస్తాను అని చెప్పి రాజుగా ఉంటుందన్నమాట. ఆ ముళ్ళ చెట్టు రాజుగా ఉన్నప్పటి నుంచి కూడా చెట్లన్నిటికీ ఏం చేస్తుందంటే ఆ ముళ్ళతో గీరటం, రక్కటం, లేదా ఏవైనా చెట్లు వచ్చి తన తగులుకున్నప్పుడు కానీ, తనెళ్ళి వేరే చెట్లు తగిలినప్పుడు కానీ వాటి ఆకులకి గీరటం, గిచ్చటం ఇలాంటివి చేస్తూ ఉందంట. అయితే ఆ చెట్లన్నీ అనుకున్నాయంట, అయ్యో ఎంత పని చేసామే, చెట్ల దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు మేముండమంటే మేముండము, మేమందరం కూడా ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాము అని చెప్పి వద్దన్నారు. కానీ ఈ చెట్టుని అడగగానే సరే నేను ఉంటానని చెప్పింది, కానీ ఇప్పుడు ఈ చెట్టు మనకి ఎంతో బాధ కలుగు చేస్తుంది అని చెప్పేసి చాలా వాటిలో అవే పశ్చాత్తాపడ్డాయంట. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ముళ్ళ చెట్టులా ఉంటున్న మనల్ని దేవుడు ఎన్నుకొని ఒక మంచి ఉన్నతమైన అధికారం ఇచ్చినప్పుడు మనం ఆ అధికారాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా, దుర్వినియోగం చేసుకుంటున్నామా? మన కింద పనిచేసే వ్యక్తులు కావచ్చు, ఒకవేళ నువ్వు ఆఫీసులో ఒక అధికారి అయితే నీ కింద పనిచేసే వ్యక్తుల దగ్గర నీవు ఎలా ఉంటున్నావు? ఒకవేళ నువ్వు ఒక తల్లిగా, తండ్రిగా ఒక కుటుంబాన్ని నడిపించే నాయకుడిగా ఉన్నట్లయితే నీ కుటుంబాన్ని నువ్వు దేవుడిచ్చిన అధికారాన్ని ఎలాగా కుటుంబాన్ని నడిపిస్తున్నావు? అలాగే ఏదైనా ఒక కార్యాలయంలో ఒక అధికారిగా ఉన్నావా? నువ్వు దేవుడిచ్చిన పనిని సక్రమంగా చేస్తున్నావా? ప్రజల కోసం ఉపయోగపడే రీతిలో ఉన్న నువ్వు ప్రజలకు ఉపయోగకరంగా లేకుండా అనేకులు బాధ పెట్టేవారుగా, ఇబ్బంది పెట్టేవారుగా, రేపురా నీ పని చేసి పెడతా అని చెప్పే అధికారిగా ఉన్నావా? ఈ క్షణం, ఈ రాత్రిక, ఈ యొక్క సమయంలో మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం. దేవుడు ముళ్ళ చెట్లు లాంటి మనకి దేవుడు ఒక గొప్ప అధికారాన్ని ఇచ్చాడు, గొప్ప బాధ్యతనిచ్చాడు. కనుక ముళ్ళ చెట్టు వల్ల అందరినీ గాయపరిచేవారుగా కాకుండా ప్రజలందరికీ ఉపయోగపడే ఒలివ చెట్టు, ద్రాక్ష చెట్టు, అంజూరపు చెట్టులాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఈ సమయంలో నువ్వెలాగున్నావు? నీ స్థితి ఎలా ఉంది? మనం దేవుడిచ్చే అధికారాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా, లేకపోతే దుర్వినియోగం చేసుకుంటున్నామా? ఒకసారి మనకు మనముగా, ఎవరికి వారంగా ప్రశ్న వేసుకుందాం. దేవుని కృప మీకు అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.